గుళ్ళో 9 అమ్మవార్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకెళ్ళాం కదండి. నేను ఇంట్లో నుంచి తీసుకెళ్లే రోజు ఇంట్లో పూజ చేసుకున్నానండి. చేసుకున్నాక టెంపుల్కి తీసుకెళ్ళానమాట. సో ఆ ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మా అక్క ఏ విధంగా చెప్పిందో నేను ఆ విధంగా చేశానన్నమాట. చూడండి అంతాను. ఓకే. మంగళకర మహనీయ మాతకు మంగళహారతులు. మంగళకర మహనీయ మాతకు మంగళహారతులు. కరుణారుణ కమలాలయ కాంతకు కర్పు హారతులు. కరుణారుణ కమలాలయ కాంతకు కర్పూర హారతులు. గోదా జయమంగళం గోవింద ప్రియమంగళం. గోదా జయమంగళం గోవింద ప్రియమంగళం. గోదా జయమంగళం భుక్తిముక్తి ప్రబోధ ప్రియమంగళం జయమంగళం. గోదా జయమంగళం గోవింద ప్రియమంగళం. గోదా జయమంగళం గోవింద ప్రియమంగళం. మా అక్క చెప్పారు, ఇంట్లో నుంచి అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు వారు పోయాలంటండి. వారు పోయడం అంటే ఏం లేదు, మనము ఇంటి బయటికి తీసుకెళ్ళాక నీళ్లు పోసి హారతిచ్చి తీసుకెళ్ళడం అనమాట. సో నేను ముందుగానే మా ఫ్రెండ్స్ని అడిగాను. 2 ఫ్రెండ్స్ మా ఎదురింట్లోనూ మా పక్కింట్లోనూ ఉంటారు. వాళ్ళని అడిగాను అనమాట. ఇలా చేస్తారా అంటే తప్పకుండా చేస్తామండి అనేసని వాళ్ళు పొద్దున్నే అసలు స్నానం చేసి చక్కగా పొద్దున్నే వచ్చారనమాట తీసుకొని. ఓకే, వచ్చాక వాటర్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారనమాట. తెచ్చుకొని బయటికి తీసుకెళ్ళాక ఇప్పుడు బయటికి తీసుకెళ్తున్నాం చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా అక్కడ మెట్లు దిగి వచ్చేటప్పుడు గంట కొట్టినట్టుగా ఆ విండ్ చైమ్స్కి తగిలిందండి. ఆ అమ్మవారిది పైన పెట్టాను కదా అమ్మవారి ఫేస్ లాగా, అది తగిలి గంట కొట్టినట్టు మోగిందనమాట. పక్షులు కిలకిల రావాలు అన్నీ భలే వచ్చాయన్నమాట. తర్వాత 2 ఫ్రెండ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వారు పోసారండి. వారు పోయడం అంటే నీళ్లు పోయడం అనమాట. అమ్మవారి పాదాలని కడిగి తీసుకెళ్ళాలి అన్నట్టుగా అర్థం వస్తుందన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీళ్లు పోసి హారతి ఇచ్చారనమాట. చూడండి. తినది అయిపోయాక తర్వాత ఇంకో ఫ్రెండు వారు పోసారు. వారు పోసి మళ్ళీ తను కూడా హారతి ఇచ్చారనమాట. ఇంకా తర్వాత 2 హారతి ఇచ్చేసాక కార్ దగ్గరకు తీసుకెళ్ళిపోయామండి. అమ్మవారిని కారులో కూర్చోబెట్టామన్నమాట. కారులోని కూర్చోబెట్టేటప్పుడు పట్టలేదండి. పట్టకపోతే ఏం చేశానంటే ఆ పైన పెట్టాను కదా అమ్మవారి ఫేస్ లాంటిది, ఆ పూర్తి పైన పేపర్ కట్టింగ్ లాంటిది పెట్టా కదా, అది తీసేసానమాట. తీసేసి కారులో కూర్చోబెట్టానమాట. కూర్చోపెట్టి మళ్ళీ టెంపుల్ దగ్గర దిగాక మళ్ళీ పెట్టానన్నమాట. ఆ 4 చేతులు అమ్మవారి ఫేస్ ఉంది కదా పైన, అది మళ్ళీ టెంపుల్ దగ్గర దిగాక మళ్ళీ పెట్టాను.
పెట్టానన్నమాట. అమ్మవారిని టెంపుల్కి తీసుకెళ్తున్నామండి. ఇదిగో కారులో ఉంది అమ్మవారు. టెంపుల్ దగ్గర మళ్ళీ కింద దింపుకొని మళ్ళీ ఇందాక తీసేసాను కదా కారులో ఎక్కినప్పుడు ఆ 4 చేతులు ఉన్న ఆభరణాలు ఉన్నది అది మళ్ళీ పెట్టేశానమాట. పెట్టేసి గుడి లోపలికి మళ్ళీ తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టాను. అమ్మవారిని అక్కడ స్టేజ్ మీద పెట్టేశాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి మేము.